ట్రిప్ అప్డేట్. యూకేలో మా ఒక చిన్న ట్రిప్. మార్నింగ్ అరగంటలో ప్లాన్ చేసుకొని పొజో 108 అనే కార్ని బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇంతకీ మా డెస్టినేషన్ పేరు చెప్పలేదు కదూ, డోవర్ బీచ్, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 74 మైల్స్ ఫ్రమ్ లండన్. ఫస్ట్ డోవర్ బీచ్కి వెళ్ళగానే సముద్రం ఎదురుగా కోట, దాని పక్కనే ఉండే క్లిఫ్స్, సముద్రంలో ఉండే షిప్స్, ఇవన్నీ చూసి ఎంత బాగుంది అనుకున్నాను. వెంటనే ఎక్కడి నుండే చూస్తావా, బీచ్ లోకి వెళ్దాం పదా అని మా వాళ్ళు బీచ్ లోకి లాక్కెళ్లారు. ఎక్కడ వేసుకున్నది భయ్యా, పెబ్బుల్స్ మాత్రం ఉంటాయి, తలబదలు కొట్టుకోవచ్చు. కాసేపు సముద్రంలో ఆటలాడాక తిండికి సమయమైన మిత్రమా అంటూ జర్మన్ డోనర్ కబాబ్కి వెళ్ళాం. ఒకటి ల్యామ్ డోనరు, ఒకటి చికెన్ డోనరు, ఒకటి లోడెడ్ చిప్స్ అంటూ లాస్ట్ లో మినీ డోనట్స్ అని డిజర్ట్ వేసి మరీ బయటకు వచ్చాం. ఏంటి అడ్రస్ అడిగితే పారిపోతారేంటి సార్, ఈ ఊర్లో అసలు ఎవరికి మర్యాద లేదండి అనుకుంటూ వైట్ క్లిఫ్స్ ఆఫ్ డోవర్ అనే ప్లేస్ కి స్టార్ట్ అయ్యాం. హైలైట్ ఏంటంటే అంత బుడ్డ కారు కూడా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది భయ్యా. మా వాళ్ళు ఇంకా ఓపెన్ చేసి పాటలు పెట్టి మామూలు రచ్చ చేయలే. దగ్గరికి వెళ్ళే కొద్ది ప్లేస్ ఇంకా అందంగా ఉంది భయ్యా. మొత్తానికి డెస్టినేషన్ కి అయితే అప్పుడే అలా రీచ్ అయ్యాం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో హాన్ లాగా ఏం కొట్టాడు భయ్యా షిప్ డ్రిఫ్ట్. అదే టైం కా షిప్స్ రావడం, ఆ సన్లైట్ ఎట్ల మీద పడటం, అప్పపప్ప సీనరీ మామూలుగా లేదు భయ్యా. ఇప్పుడు మేము ఈ కొండ మీద నుంచి ఆ కొండ అవతలకి వెళ్ళాలి అంటే ముందు నడవాలి. ఆ ఎండాకాలంలో చిన్న చలికి నా లూజ్ బట్టలకి నాకు చాలా ప్రశాంతంగా ఉంది భయ్యా. కాసేపు మా అందరికి ఒక చిన్న సైజ్ మ్యారథాన్ లో అనిపించింది భయ్యా. కానీ ఆ టవర్ అవతల నుంచి ఇటు నడుచుకొచ్చాను చూడు, ఇక్కడికి వచ్చేకి ఇక్కడ ఉన్న సీనరీకి అదంతా వర్త్ అనిపించింది. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మేము ఆ ఎడ్జ్కి వెళ్ళగానే అందరి ఫోన్ లోని వెల్కమ్ టు ఫ్రాన్స్ అని మెసేజ్ వచ్చింది. వెంటనే మ్యాప్స్ ఓపెన్ చేసి చూడగానే ఈ పోర్ట్ నుండి వెళ్ళే షిప్లన్నీ అక్కడ కనిపిస్తున్న ల్యాండ్ దగ్గర ఉన్న పోర్ట్ కి వెళ్తున్నాయి, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు బెల్జియం. అటు నుండి వచ్చే షిప్స్ లోండి గూడ్స్ అన్లోడ్ చేయట్లే, ట్రక్స్ బస్సెస్ బయటకు వస్తున్నాయి. అంటే యూరోప్ నుంచి ఇటు రావాలంటే ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే. యూరోస్టార్ ట్రైన్ ఉంది కదా, అలా అన్నమాట. ఏదైతేనేమి ఒక్క రోజులో కొన్ని గంటల్లో ఫ్రాన్స్ వెళ్ళి వచ్చామంటే మామూలు విషయం ఏట్రా అని నేనంటే మా ఓడు కలాం గారు కళ్ళకి అనమన్నారు, కథలు పడమనలేదు అన్నాడు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి.